అందరికీ ప్రెజలాడ్. ఈరోజు ఏప్రిల్ 8వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ స్త్రీ యొక్క పాత్ర సంఘములో ఏ విధముగా ఉండవలేను, ఇంకా చెప్పాలంటే దేవుని ప్రణాళిక సంఘంలోని స్త్రీ ఏ విధముగా ఉండాలో ఈ వచనాల్లో అక్కడ చూపించుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే సంఘములోని యొక్క స్త్రీలు దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసుకొని ఆ రీతిలో ప్రవర్తించవలసినటువంటి వారై ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ వచనాల్లో ఆ విషయాలను మనం చూడబోతా ఉన్నాం. 9వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, మరియు స్త్రీలు అనుకవయో స్వస్థబుద్ధియు కలవారై ఉండి తగుమాత్రపు వస్త్రపుల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఈ విషయాలను స్పష్టంగా ఇక్కడ మనము గ్రహించాలి. స్త్రీ యొక్క అపియరెన్స్ లేదా కనబడడంలో తాను ఏ విధముగా అక్కడ మనకు ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తిమోతికి పౌలు రాస్తూ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆలోచించాలి. ఇక్కడ ప్రతి పార్ట్ను, అంటే ఆ స్త్రీల విషయంలో కానివ్వండి, ఆ పురుషుల విషయంలోనే కానివ్వండి, సంఘ పెద్దలు, దైవజనుడు, ఇటువంటి వారందరూ జీవము గల దేవుని సంఘములో ఏ విధముగా ప్రవర్తించాలో పౌలు అవన్నీ కూడా ఈ 2 తిమోతి పత్రికలలో కవర్ చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రాముఖ్యంగా ఇక్కడ స్త్రీల విషయానికి గనక వస్తే మనం ఇక్కడ స్పష్టంగా గ్రహించాల్సినటువంటి విషయం, ఆ స్త్రీల యొక్క అపియరెన్స్ ఎట్లా ఉండాలి. మొదటగా అక్కడ చెబుతూ ఎట్లా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గల వారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక. 2 విషయాలను ఇక్కడ కవర్ చేస్తూ ఉన్నాను. మొదటిగా ఎట్లా ఉండకూడదు, ఎట్లా ఉండాలి, ఆ తర్వాత ఎట్లా ఉండకూడదు, ఈ 2 విషయాలను అక్కడ స్పష్టం చేస్తున్నట్లుగా మనం అక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం. మొదటిగా ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయాన్ని గనక అక్కడ మనం గమనించినట్లయితే, అనుకువయు స్వస్థబుద్ధియు కలవారై ఉండడము, ఇంకా తగుమాత్రపు వస్త్రములతో అలంకరించుకొనడము. ఈ 3 విషయాలను మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి. అనుకువ కలిగి ఉండడము. నాడు మనం గమనించాల్సినటువంటి విషయము, ఆ స్త్రీలు సంఘములో తగ్గించుకున్నటువంటి వారై ఉండవలసినటువంటి అవసరతను మనం ఇక్కడ గుర్తించాలి. ఆలోచించాలి. ఇక్కడ స్త్రీలు కనుక సంఘంలో తగ్గించుకొనకపోతే అవి ఆ పెద్ద కలహాలుగా మారుతుండడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి అట్లాగే స్వస్థ బుద్ధి కలవారై ఉండడము, అంటే ఇతరుల పట్ల మంచి బుద్ధి, ప్రేమించేటటువంటి బుద్ధి గలవారై ఉండుటకు ఇక్కడ హెచ్చరించబడతా ఉంది. ఇంకా తగుమాత్రపు వస్త్రములు ధరించుకొనడము ఉండవలసినటువంటి, అంటే హౌ అన్ అపియరెన్స్ ఆఫ్ ఎ ఉమెన్ షుడ్ బి ఇన్ అ చర్చ్. ఎట్లా స్త్రీ యొక్క అపియరెన్స్ ఉండాలి, వారు ఏ విధముగా కనబడాలి అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏ విధముగా కనబడకూడదు అంటే వారి అపియరెన్స్ ఎట్లా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని చెబుతూ, జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, అనేక మంది నేటి దినాన ఆలోచించేటటువంటి విషయము ఏంటి అనేది గనక మనం ఆలోచిస్తే, వారి యొక్క గుర్తింపు లేదా వారిని అందరికీ కనబడే రీతిలో అక్కడ ఉండటానికి ఇటువంటివి ధరించుకుంటే
అందరూ అందరి మధ్యలో నాకు గుర్తింపు ఉంటుంది, లేదా అందరూ నన్ను చూస్తారు అని అనుకుంటా ఉన్నారు. ఆలోచించాల్సినటువంటి విషయం, అవన్నీ కూడా క్షయమైపోయేటటువంటి వస్తువులే, క్షయమైపోయేటటువంటి వస్త్రాలే. అందుకనే పౌలు ఇక్కడ చక్కగా హెచ్చరిస్తూ ఉన్నాడు, జడలతోనైనను. ఈనాడు మనం చూస్తాం ఎన్నెన్నో మోడల్ హెయిర్ స్టైల్స్ ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వేసుకుంటుండడం మనం ఇక్కడ చూడగలం. ఇంకా అక్కడ మనం చూసినట్లయితే ఆ బంగారముతోనైనను ముత్యములతోనైనను, ఇక్కడ లేని బంగారం అంతా చర్చికి వచ్చేటప్పుడు దాన్ని అంటే అందరికీ చూపించుకోవడానికి మరి ముఖ్యముగా వారు ధరించుకొని రావడం మనం అక్కడ చూడగలం. ఇంకా మిగుల వెలగల వస్త్రం, కొత్త కొత్త పట్టు చీరలతో నేను అక్కడ కనబడితే అందరూ నా చీరనే లేకపోతే నన్నే చూస్తారు అని అనుకుంటాం. ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ పౌలు యొక్క ఇంటెన్షన్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే స్పష్టంగా అక్కడ ఏమిటనేదంటే, ఆ సంఘంలో ఉంటున్నటువంటి విశ్వాసులు నీ యొక్క వస్త్రధారణ ద్వారా, నీ యొక్క అలంకరణ ద్వారా చూడవలసినటువంటి దేవుని వైపు చూడకుండా నీ వైపు చూడకూడదు. ఆ విధముగా నీ వస్త్రాలంకరణ ఉండాలి. అంటే ఇప్పుడు ఒకవేళ మిగుల వెలగల బంగారమైన ముత్యములైన వస్త్రములు ఏదైనా వేసుకున్నట్లయితే నువ్వేం చేస్తావు? యు ఆర్ సీకింగ్ అటెన్షన్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. ఈనాడు మనం గుర్తించాల్సినటువంటి విషయము ఇతరుల యొక్క గుర్తింపు కోసము నేటి దినాన అందరూ వస్త్రాలు ధరించుకోవడము, లేకపోతే వారు అలంకారాలు చేసుకోవడమో మనం చూడగలం. ఆలోచించాల్సినటువంటి విషయము, దేవుని సంఘంలో నీవు ఉంటున్నావు అంటే నిన్ను గుర్తించవలసింది, నిన్ను చూడవలసింది ఎవరండి? జీవము గల దేవుడు. ఆయన చూడకుండా ఎంతమంది చూసినా అది వ్యర్థమే. యు ఆర్ సింప్లీ డిస్ట్రాక్టింగ్ ద అటెన్షన్ ఆఫ్ అదర్స్. కాబట్టి తగుమాత్రపు వస్త్రములు, ఇంకా జడలతో బంగారంతో ముత్యములతో మిగిలిన వెలగల వస్త్రములతో అలంకరించుకొనక అంటా ఉన్నాడు. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము 10వ వచనంలో గనక మనం చూసినట్లయితే ఆ స్త్రీ యొక్క సాక్ష్యం ఎట్లా ఉండాలి అని 10వ వచనంలో చెప్తూ, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాను అలంకరించుకొనవలెను. ఆలోచించాలి. ఈ విషయంలో స్త్రీలు వారి యొక్క సాక్ష్యంను నిలబెట్టుకోవలసినటువంటి సవాలు నేటి దినాన ఆధునిక సంఘములో ఎంతో ఆవశ్యకత కలిగి ఉంటాం. ఎందుకనంటే ఆ అలంకరణ విషయంలో వారు చూపించేటటువంటి శ్రద్ధ దైవభక్తి కలిగి ఉండడంలో చూపించగలుగుతా ఉన్నారా? అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, దైవభక్తి గలవారమని చెప్పుకొన్న స్త్రీలకు తగినట్టుగా ఏముండాలా? సత్క్రియల చేత, మంచి క్రియల చేత తమ్మును తాము అలంకరించి. నీ యొక్క మనం అనుకుంటూ ఉంటాము, మనం వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, మనల్ని ఎవరు చూడరని అనుకుంటా ఉంటాం. ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి వారే అందరూ కూడా మనల్ని చూస్తూ ఉంటారు. సంఘంలో ఉన్నటువంటి వారే కాదండి, సంఘము వెలపట మనము ప్రయాణము చేస్తున్నప్పటికీ కూడా దూరం నుంచి విశ్వాసులే కానీ ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దైవభక్తి గల యొక్క స్త్రీ ఆమె ఏ విధమైనటువంటి సత్ప్రవర్తన కలిగి ఉంటుందో అట్టి సత్ప్రవర్తన చేత అలంకరించుకోవాలి. కానీ ఇట్లా క్షయమైపోయేటటువంటి వస్త్రముల చేత, బంగారముతో ముత్యముల చేత అలంకరించుకొనడము కాదు. ఆ విధమైనటువంటి సాక్ష్యము నేటి దినాన ఒక స్త్రీగా సంఘములో సంపాదించుకొనవలసినటువంటి అవసరత ఉంటాం. ఇంకా స్త్రీ యొక్క పాత్ర 11వ వచనంలో మనం చూసినట్లయితే, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఈ విషయాన్ని స్పష్టంగా మనము ఇక్కడ గ్రహించవలసినటువంటి అవసరతను మనం ఇక్కడ గుర్తించాలి.
అక్కడ మనము గ్రహించినట్లయితే ముత్యములో పందుల ఎదుట పడవేయడమును గురించి ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సంబోధించడం మనం అంటే వాటి యొక్క విలువ పందులకు తెలుస్తుంది తెలవదు. అయితే ఇక్కడ స్పష్టంగా మనం గ్రహించాల్సినటువంటి విషయము ఆ ముత్యముల విలువ తెలిసినటువంటి స్త్రీ ఇక్కడ స్పష్టముగా గ్రహించవలసినటువంటి విషయం ఆమె యొక్క పాత్ర సంఘములో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయం. నేటి దినాన అనేకమైనటువంటి కొండెములకు అనేకమైనటువంటి లేనిపోని మాటలకు సంఘము ఒక కేంద్రం అయిపోతూ ఉంది. కాదు ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం ఏంటనంటే స్త్రీలు ఇటువంటి వాటి కొండెములకు లేకపోతే ఒకరి మీద ఒకరు చెప్పుకునేటటువంటి ఆ మాటలకు తావివ్వకుండా సంపూర్ణ విధేయత వారు కలిగి ఉండి నేర్చుకొనడానికి ఆసక్తి దేవుని వాక్యంను నేర్చుకొనడానికి ఆసక్తి చూపించేటటువంటి వారై ఉన్నారు. అంత మట్టుకే కాకుండా మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు. స్పష్టంగా ఈ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేస్తాం. నేటి దినాన స్త్రీ యొక్క ఆధిపత్యము ఏ విధముగా కూడా సంఘములోనైనను అది ఇంటిలోనైనను దేవుడిక్కడ పురుషునికే ఆ ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు, కానీ స్త్రీకి ఇవ్వడం లేదు. అందుకనే ఇక్కడ మొదటగా ధరించుకొనవలసినటువంటి ఆ అలంకరణతో ధరించుకొనవలసినటువంటి ఆ ఆవశ్యకతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఇక్కడ ఉపదేశించడానికి లేదా అధికారము చెలాయించడానికి దేవుడు అక్కడ అధికారం ఇవ్వడం లేదు అని చెబుతూ అక్కడ 13వ వచనంలో క్లియర్గా అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట గనక మనం అక్కడ ఆలోచించినట్లయితే స్త్రీని ఆయన నిర్మించినటువంటి విధానం అక్కడ చెప్తారు. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిది కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడను. ఈ విషయాన్ని ఇక్కడ మనము స్పష్టంగా గుర్తించాలి. అక్కడ ఆదాము మొదటగా నిర్మించబడి ఉంటా ఉన్నాడు, ఆ తర్వాత హవ్వ నిర్మించబడి ఉంటుంది. అయితే ఇక్కడ ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడినట్లుగా ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. అయితే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, దేవుడు ఏ ప్రణాళికతోనైతే స్త్రీనే కానీ పురుషుణ్ణే కానీ నిర్మించాడో ఆ ప్రణాళిక తప్పిపోయినప్పుడు ఇక్కడ దేవుడు ఒక స్థిరమైనటువంటి ఆ ఆజ్ఞను వెల్లడి పరుస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించడం. నేటి దినాన మనం చూసినట్లయితే ఎవరైనా కూడా మొదటగా వచ్చి ఎవరిని మోసపరుస్తారు? స్త్రీలనే మోసపరుస్తారు. అక్కడ సాతానుడు కూడా హవ్వను ఇది నిజమా అని చెప్పుట ద్వారా అక్కడ మోసపరిచాడు. అట్లాగే నేటి దినాన ఈ లోకంలో ఉంటున్నటువంటి వ్యక్తులు కూడా మొదటగా ఏంటంటే స్త్రీల ద్వారా అంటే స్త్రీలను మోసపరచడం ద్వారా వారు కుటుంబాన్ని ఒక నష్టంలో పడవేసే విధంగా వారు చేయడం మనం చూడగలుగుతాం. ఆలోచించాలి ఏ విషయంలో స్పష్టంగా మనం అందుకనే అక్కడ చివరిగా స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం లేదా స్త్రీ ద్వారా కలిగేటటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఇక్కడ మనం చూడం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడింది. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఉమెన్ అంటే స్త్రీ కలిగించేటటువంటి ఆ గొప్ప పాత్ర ఆమెకు పిల్లలు పుట్టడం ద్వారా ఒక చక్కని జనరేషన్ను ఆమె అక్కడ ఉత్పత్తి చేస్తున్నట్లుగా మనం చూడాలి. అయితే ఇక్కడ విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు అనేటటువంటి ఆ మాట నిలకడగా ఉండేటటువంటి విధముగా. ఎందుకనంటే నేటి దినాన క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు, కుటుంబం యొక్క ఆత్మీయ పరిస్థితి ప్రాముఖ్యంగా స్త్రీ యొక్క భక్తి మీద ఆధారపడేటటువంటి అంటే స్త్రీ యొక్క విశ్వాసము మీద ఆధారపడుతుండడం మనం చూడాలి. ఒకవేళ స్త్రీ దేవుని ఎడల స్థిరమైన నిలకడ గల విశ్వాసము ప్రేమ స్వస్థ బుద్ధి కలిగినదైతే తన కుటుంబాన్ని కూడా ఆ విధంగా నడిపిస్తాం.
ఒకవేళ ఆమె అటువంటి రీతిలో లేనట్లయితే కుటుంబం మొత్తం కూడా విశ్వాస విషయంలో తప్పిపోయినదిగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఇంత గొప్ప పాత్ర సంఘములో ఉంటున్నటువంటి స్త్రీల కొరకై దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. అటువంటి స్త్రీలు నేటి దినాన సంఘాలకు అవసరమై ఉంది. వెలపటి అలంకరణ కాదు, కానీ ఇక్కడ దేవుడు స్పష్టముగా అంతరంగంలో అటువంటి అలంకారము ధరించుకునవలనని దేవుడు హెచ్చరిస్తాడు. కాబట్టి ప్రార్థన, అత్యంత కృపగల దేవ, అయా ఈనాడు సంఘంలో ఉంటున్నటువంటి స్త్రీల కొరకు మీరు కలిగి ఉంటున్నటువంటి ప్రణాళిక ఇక్కడ పౌలు ద్వారా తిమోతిలకు రాస్తూ స్పష్టంగా వెల్లడిపరుస్తుంది. అయా వెలుపటి అలంకరణ లేదా గుర్తింపు కోసమో వారు ఏది కూడా చేయకుండా, మరి ముఖ్యముగా తండ్రి దేవా, అయా నీ యొక్క ప్రణాళిక చెప్పున అయా అంతరంగంలో అట్టి వాటిని ధరించుకొని విశ్వాస, ప్రేమ, అయా స్వస్థ బుద్ధి కలిగి ఉంటూ తండ్రి దేవ నిలకడగా తండ్రి దేవ కుటుంబాలను పరిపాలించేటటువంటి విధం ఆత్మీయ స్థితిలో తండ్రి దేవ ఉన్నతమైన వారముగా తీసుకొని వెళ్ళడానికి స్త్రీ యొక్క పాత్రని ఇక్కడ జ్ఞాపకం. అట్టి రీతిగా ఈ ధ్యానం వింటున్నటువంటి ప్రతి స్త్రీ ఉండటానికి మీరేం కృపలో భద్రపరచుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.